హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి జూన్ 2న నోటిఫికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి. గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావడం జరుగుతుంది. దాన్ని కూడా 1:1 ప్రాతిపదికన పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నాకు తెలిసినటువంటి అంశాలు ఏంటండి అంటే, ఈ జాబ్ క్యాలెండర్లో సుమారుగా 27,000 వరకు ఖాళీలను భర్తీ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో మనం ఒకసారి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్టులు ఇప్పటివరకు లెక్క తేలినవి 133 వరకు పోస్టులు ఉన్నట్టుగా, 3 పోస్టులు 1000 పోస్టులు ఉన్నట్లుగా, దాంతోపాటుగా జీపీఓలో గ్రామ పరిపాలన అధికారితో పోస్టుల యొక్క ఫిలప్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది కదా. దాదాపుగా 5,000 ఖాళీలను భర్తీ చేశారు. ఇంకా 7,000 ఖాళీలు అనేవి మిగిలిపోయి ఉన్నాయి. ఆ 7,000 ఖాళీలలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 427 పోస్టులు అనేవి ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోచుకోవడం జరిగింది. వరంగల్లో పోస్టుల సంఖ్య లేదు ఇక్కడ. అదేంటండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలను మనం భర్తీ చేశాక వరంగల్లో ఖాళీలు 0 సంఖ్యతో ముడిపోవడం అనేది వరంగల్లో ఉన్నటువంటి అభ్యర్థులని, వరంగల్ లొకాలిటీలో ఉన్న వాళ్ళని కొద్దిగా నిరుత్సాహపరిచినట్టే. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మెయిన్గా ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్కి సంబంధించి సుమారుగా అత్యధిక సంఖ్యలో జేఎల్ఎం ఖాళీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్ ఈ ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటుగా మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులతో పాటుగా లైబ్రేరియన్ పోస్టులు కూడా ఉన్నాయి.